అక్షర సూర్యుడు. బహుశా అతడిలా బతకడం అంటే ఎవడి తరం కాదు. ఒక్క జన్మలోనే 100 జీవితాలు జీవించిన వాడతడు. ఒక్క పాటతోనే తెలుగు ప్రజల గుండెల్ని కొల్లగొట్టిన మహా ప్రేమికుడతడు. ఈ గందరగోళ భూగోళాన్ని పెన్ను పాలీపై నిటారుగా నిలబెట్టి బొంగరంలా గిర్రున తిప్పగల చరిత్రకారుడతడు. అతడొక అక్షరాల గని. తవ్విన కొద్దీ తట్టలు తట్టలుగా వాక్యాలు పెళ్ళలు పెళ్ళలుగా పెకులుతూనే ఉంటాయి. ఏదైనా సాహిత్య సదస్సులో సైనికుడిలా వేదికనెక్కి జూలు విదిల్చి తల పైకెత్తి ధిక్కార స్వరంతో ఒక్క వాక్యం వినిపించాడంటే కరతల ధ్వనుల పోలరేకులై సాగిల పడతాయి. సాహితీ సముద్రంలో అక్షరాల చేపలు ఎక్కడుంటాయో అతడికి బాగా తెలుసు. ఒక్క ఉదూటున వలవిసిరి చాకచాక్యంగా వడిసి పట్టుకుంటాడు. అతడొక నిరంతర అన్వేషణ. ఆది మానవుడిలా చెకుముకురాయి తీసుకొని మంటను రాజేస్తాడు. అసలు అతడి బతుకే ఒక పెనుమంటల పెరుగులాట. అతడి బతుకే ఒక పెనుమంటల పెనుగులాట. ఎన్నో ఇంగ్లీష్ గ్రంథాలను అలవొకగా అనువదించాడు. కానీ అతడి గుండె ఘోషణ మాత్రం ఎవడు అనువదించలేకపోయాడు. హితుడా, నా స్నేహితుడా, నీ మాటలు చేష్టలు, నీ ధిక్కార స్వరం అంబేద్కర్ జాతరలో చినుకుల్లో చిందేసిన మన జ్ఞాపకాలు శకలాలుగా వెంటాడుతూనే ఉన్నాయి. అంబేద్కర్ జాతరలో చినుకుల్లో చిందేసిన మన జ్ఞాపకాలు శకలాలుగా వెంటాడుతున్నాయి. సిలువు మీద జీసస్ పలికిన చివరి మాటలు గుర్తుకొస్తున్నాయి. నా దేవా నన్నెలా చెయ్యి విడిచితివై. ఇప్పుడు నా గుండె మీద నాగేటి కర్రతో పచ్చబొడిసిన పేరు కలేకూరి. అతడు బహుముఖ మానవుడు. వర్తమాన ప్రపంచీకరణపై యావగింపుతో వికృత సమాజం మొక్క మీద తుపుక్కున ఉమ్మేసి ఈ కుల సమాజాన్ని ఎడంకాలుతో ఒక తన్ను తన్ని అడ్డగోలుగా వెళ్ళిపోయాడు. అతడు నిజంగా అక్షర సూర్యుడు. కత్తి కళ్యాణ్. ఇది కలేకూరి ప్రసాద్ చనిపోయినప్పుడు బహుజన కెరటాలు ప్రత్యేక సంచికలో రాసినటువంటి కవిత. మే 18 విజయవాడలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు కలేకూరి ప్రసాద్ స్మారక సాహిత్య సభకు అందరూ రావాలని కోరుతున్నాను. జై భీమ్.